ఏంటి సూరి, చంపేసే ఛాన్స్ ఉండి కూడా ఇంకా చంపలేదేంటని ఆలోచిస్తున్నావా? దుబ్బ లక్ష్మయ్య పందుల వ్యాపారం చేసేవాడు. వాళ్ళ ఆవిడ పార్వతి హౌస్ వైఫ్. భూమి కోసం డబ్బు కోసం ఆయనను కొంతమంది రౌడీలు చంపేశారు. వాళ్ళ ఆవిడ్ని ఆ వీధిలో ఉన్నవాళ్ళు తప్పుగా చూసేవాళ్ళు. ఆమె చుట్టూ చేరి అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేని ఆమె ముగ్గురు కొడుకులు కలిసి ఆ రౌడీలని చంపేసి వాళ్ళు కూడా రౌడీలయ్యారు. వాళ్ళల్లో పెద్దవాడు రాజుబాయ్, రెండోవాడు భార్గవ్, మూడోవాడు సూర్యప్రకాష్, సూరిగాడు. పుట్టుకతో ఎవ్వరూ రాక్షసులు కారు. పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి. నువ్వు చేసే దారుణాలకి నిన్ను చంపడం అసలు తప్పే కాదు. నేను అనుకుంటే నిన్నిప్పుడే చంపేయచ్చు. మహా అయితే మేము చేస్తాం అంతేగా. కానీ ఆ కరుణాకర్కి నీ సపోర్ట్ ఉన్నంత వరకు ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? నువ్విలాగే ఉంటే మీ నాన్నని చంపిన వాళ్ళకి, మీ అమ్మని ఏడిపించిన వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏముంటుంది? అసలు అదేం పాపం చేసిందని దాని జీవితం సర్వనాశనం అయిపోయింది నీ వల్ల. నీ అమ్మ పార్వతికి నువ్వు గారాల బిడ్డవి. చిన్నప్పటి నుంచి నిన్ను బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకుంది. అది నీకు కూడా తెలుసు. కానీ నువ్విలా తయారయ్యావని తెలిస్తే ఆమె బతికున్న నీ వల్ల చచ్చిపోయేదేమో. వీడితో మాట్లాడండి పత్రా. వీడు మారడు, వీళ్ళన్న మారడు. రే, ఆ రోజు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఆ కరుణాకర్ గారి దేకను కూడా దేకలేదు. ఆ రోజు నీకు బుల్లెట్ తగిలినప్పుడు నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. వాడి కోసం నువ్వు చేయరాని పనులన్నీ చేసావు. ఇప్పుడు ఎవరికన్నా నష్టం? నీకా వాడికా? ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసి వేస్ట్. వీడిని చంపినా కూడా మనకే ప్రాబ్లం. అసలు వీడిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం మాల్తీ? మాల్తీని అడుగుతావేంటి భద్ర? వీన్ని ఇక్కడే చంపేయాలి. నీ వల్ల కాకపోతే చెప్పు, వీన్ని నేను చంపేస్తా. అగర్జున్ వద్దు, నన్ను వదిలేయండి సార్. వీన్ని ఇక్కడే చంపేయాలి. ఏం ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను సార్. వీడి వల్ల మాల్తీ ఎంత నరకం అనిపించిందో నేను చూశాను సార్. వీడితో మాట్లాడండి సార్. వదిలే అర్జున్, వీడు చచ్చినా గతం మారదు. వీడిని చంపి నీ భవిష్యత్ పాడు చేసుకోకు. అలా అని వీడిని వదిలేస్తే వీడి వల్ల ఎంతమంది నాశనం అవుతారో తెలుసా? అలా అని నేను నిన్ను దూరం చేసుకోలేను అర్జున్. నీకేమైనా అయితే నేను జీవితంలో కోలుకోలేను. నీలాంటోణ్ణి మేమేం చేయలేకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నాలాంటి అమ్మాయిల ఉసురు ఊరికే పోదు. నువ్వు కుక్క చావు కన్నా హీనంగా చేస్తావు. దానికి పెద్దగా టైం పట్టదు. పోయి నుంచి మీ దగ్గర గన్ ఉంది. నన్ను చంపేంత కోపం ఉంది. నన్ను ఎందుకు చంపలేదు? నిన్ను చంపితే నాకేమొస్తుంది? అసలు చంపడమే సమాధానమైతే ఆ కరుణాకర్ ఆ రోజే పోయేవాడు. ఆ కరుణాకర్ గాడు నన్ను దోస్తని మన అవసరానికి నన్ను బానిసం చేసిండు. నేను మీకు ఇంత చేసినా కూడా మీరు నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. నాకు ప్రాణం మీద ఆశ లేదు. వేరేవాడి ప్రాణం అంటే లెక్కలేదు. కానీ రుణపడే ఇష్టం కూడా లేదు. చెప్పు భద్ర, నువ్వేం చేయమంటే అది చేస్తా. నీ అవసరం నాకు లేదు. చూడు భద్ర, ప్రతిసారి మంచితనం పనికిరాదు. అప్పుడప్పుడు నాలాంటి అవసరం నీకు ఉంటుంది. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. నాలాంటో ఎలా వాడుకోవాలా వాడుకో భద్ర.
నేను తక్కువ అంచనా వేసాను. తెలివైన దానివే. మీరే అన్నారు కదా నేను మా బాపు పోలికని. చూడు భద్రా, ఆడపిల్లవి ఇప్పటికే చాలా హంగామా చేశావు. ఇక చాలు. ఇప్పటి నుండి నువ్వు మీ బాబు ఎటైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి. మేం హాయిగానే ఉన్నాం సార్. నేను మా బాపుతో ఇక్కడి నుంచి కదలకపోతే అక్కడ నీ కొడుకు హాయిగా ఉండలేడు. హ? ఏంటి కరుణాకర్, నువ్వు అక్కడ ఒక గన్ తీసే లోపు ఇక్కడ 2 గన్లు పేలుతాయి. అవసరమా? ఏంటి సూర్య, నువ్వు కూడా వీళ్ళతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? బతుకున్నాను ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా వీళ్ళతో ఏంట్రా నువ్వు? వెళ్దాన్నాడు. రా రా. రౌడీలని సంకలు పెట్టుకోవాలి కానీ ఎత్తినెక్కించుకోకూడదు కదా. ఆ? ఇప్పుడు నిన్ను చంపి నీ పీనుగు మీద కూర్చుంటా. ఎవడాపుతాడో నేను కూడా చూస్తాను. కానీ నేను చంపనని భద్రాకు మాట ఇచ్చిన. సూరిగాడిని నమ్మొచ్చో లేదో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం, అక్కడ నీ కొడుకు డేంజర్లో ఉన్నాడు. ఇక్కడి నుంచి నేను కదులుతేనే అక్కడ నీ కొడుకు బండి కదులుతుంది. ఏంటే బెదిరిస్తున్నావా? నా కొడుకు మీద చెయ్యి పడితే ఒక్కడిని కూడా వదిలిపెట్టను. అందరినీ కాల్చి పడేస్తాను. మా నాన్న మిమ్మల్ని బావా అని పిలిచేవాడంట కదా, మరి మా మామయ్యకి ఈ మాత్రం మంచి మర్యాదలు చేసుకోపోతే ఎలా చెప్పండి? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు భద్రా. మీరు చేసిన దాంట్లో ఇది కొంచెమే. తర్వాత చాలా బాధపడతావు. అది చూడ్డానికి నువ్వు ఉండకపోవచ్చు. అసలేంటే నీ ధైర్యం? ఇది ధైర్యం కాదు, తెగింపు. ఏదైతే అది అయ్యింది. నిన్ను చంపేస్తా. నువ్వు చేస్తే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నన్ను చంపుతావా? ఎన్నాళ్ళు ఆవిషంతో రగిలిపోతాను నీ బాబు. వాడి ముసలి మంద వల్లే కాలేదు. నువ్వేంటి నన్ను చంపేది? నన్ను చంపి నువ్వు ఒక సాధారణమైన స్టూడెంట్ లాగా చదువుకోగలవా? నేను పవర్లో ఉన్న ఎంపీని. నీతోని కూర్చొని మాట్లాడుతున్నాను కదా అని నీ ఇంటి పక్కింటి అంకుల్ని అనుకుంటున్నావా? నిజమే. ఇంతకాలం బాబు పడ్డ కష్టానికి బాధకి నువ్వు ఒక్క క్షణంలో చచ్చిపోతే లెక్క తోవదు. నువ్వేవైతే చూసుకొని రెచ్చిపోతున్నావో అవన్నీ నీ నుంచి లాక్కుంటా. నువ్వు రోడ్డు మీదకొచ్చే టైంలో నీ చావు కూడా ఎవడు పట్టించుకోడు. ఆ టైంలో అడవి పంది పరిగెత్తుకుంటెళ్ళి లారీ కింద పడి చచ్చినట్టు నువ్వు సచ్చేలా చేస్తా. మున్సిపాలిటీ వాళ్ళకి నిన్ను చెత్తలో కలిపి కాల్చేయడానికి నేనే 1000 రూపాయలు ఇస్తా. హే రే, ఏంటి ఇప్పుడు చేస్తావా? రేపు నాకు నీ కొడుకుకి ఎలక్షన్ స్పీచ్ ఉంది. నువ్వు బాపుని వదిలితే నేను నీ కొడుకు రేపటి యుద్ధం కోసం ప్రిపేర్ అవ్వాలి. తొందరగా కానీ. రేయ్, వాడిని తీసుకురండి రా. భద్రమా, నువ్వు? లేదు బాపు, కంగారు పడకండి. నీ కొడుకు వస్తాడు. ఇప్పుడు నీ కొడుకు కోపంలో వస్తాడు. సర్ది చెప్పండి. రేపు ఓడిపోయి వస్తాడు. బుద్ధి చెప్పండి. మళ్ళీ కలుద్దాం. పద బాపు.
సూరి ఓ రేపు నీకు చాలా పని. పోయి ప్రిపేర్ అవ్వు. చల్ హట్. సార్ ఏంటి సార్ ఇది? ఏం లేదు సూరి, నీకు కనిపెట్టి చాలా అయింది కదా అందుకే. ఏంటి సార్ ఇది? పదండి. ఏమైంది బాపు? ఏం లేదు బిడ్డ, నిన్ను చూస్తుంటే మా అన్న యాదికొస్తుండు. ఎంత పెద్ద కష్టం వచ్చినా అస్సలు భయపడ్డాడు కాదు. నువ్వు కూడా గట్లనే తయారాను. మా అన్నను చూసినంత సంతోషంగా ఉంది. నాకు మాత్రం రేపేమవుతుందో అని భయమేస్తుంది. కాబోయే స్టూడెంట్ లీడర్వి ఇలా ప్రతిదానికి భయపడితే ఎలా చెప్పు? రేపు మనం అనుకునేది జరుగుతుంది. ఒకవేళ జరగకపోయినా మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఉమ్, రేపు మనం కాలేజ్ కథని మార్చి రాసిన రోజు కావాలి. రేపే ఈ చాప్టర్లో లాస్ట్ పేజ్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రూల్స్ ప్రకారం నామినేషన్ వేసిన వారిని స్టేజీ మీద పిలవడం, వారి మేనిఫెస్టో మరియు ఎజెండా గురించి తెలుసుకుని విద్యార్థులంతా ఓటు వేయడం జరుగుతుంది. ఏంటి ఇంత ప్రాసెస్ ఉందా? మనకేం తెలుసురా, మనం వచ్చినప్పటి నుంచే వాడే కదా లీడర్. సో మొదటిగా కొన్ని సంవత్సరాలుగా మన కాలేజీని పట్టుకున్న మన కాలేజీని కంటికి రెప్పలా కాపాడుతున్న యునానిమస్ లీడర్ కరుణాకర్. దానమ్మా, దానివల్ల నాకు అన్నీ పోయినాయి. కరుణాకర్ అంటే స్టూడెంట్స్లో భయం పోయింది, సూరిగాడి మీద గ్రిప్పు పోయింది, మా నాన్న ముందు పరువు పోయింది. రేపది గెలిస్తే నా చేతిలో ఉన్న పవర్ కూడా పోతుంది. నేను గెలిచినా అది పోవాలి, నేను ఓడిపోయినా అది పోవాలి. అది పోవాలి అంతే. భద్ర ఎక్కడా? ఇప్పుడే వస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. దొరికింద్రా. ఈ బ్లాక్లో సీసీ కెమెరా లేవు, ఎలక్షన్స్ కదా, ఒక్కడ కూడా లేడు. ఇప్పుడు నిన్నేం చేసినా, నువ్వెంత అరిసినా ఎవ్వడికి వినపడదు. నా తమ్ముళ్ళారా, చెల్లెమ్మలారా, ఎలా ఉన్నారంతా? అందరూ బాగున్నారా? ఈ స్పీచ్లు గట్రా మనకు అలవాట్లేవురా. ఏమున్నా మనం కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ స్టేజ్ల మీద వాగ్దానాలు ఇవ్వడం, సోది మాటలు చెప్పడం ఎందుకు? నేనున్నది మీకోసమే. ఇంకా మీకు వేరే హామీలు కావాలా? సరే మీకోసం. ఇంకా మనకి పేరుకొకళ్ళు కాంపిటీషన్ దిగారు కాబట్టి వాళ్ళకంటే మనం బెటర్ అని మీకు తెలిసినా కూడా మీకోసం కొన్ని విషయాలు చెప్తా. ఈసారి మన లీడర్షిప్ ఆధ్వర్యంలో అందరికీ క్యాంటీన్ ఫుడ్ ఫ్రీ. అలాగే మన బస్ రేట్లు కూడా పెంచారు కాబట్టి ఛాంబర్ వాళ్ళతో మాట్లాడి దూరం నుంచి వచ్చే నా తమ్ముళ్ళకి, చెల్లెలకి, అందరికీ అవి కూడా తగ్గించేలా మాట్లాడదాం. ఏమంటారు? ఏంట్రా నిజంగానా? వాడికి గెలిచాక ఇవ్వకపోతే నువ్వు అడగగలవా? అమ్మో, అందుకే చెప్తున్నాడు. ఈసారి మన కాలేజీలో చాలా గొడవలు జరిగాయి. ఇప్పటి నుంచి అలాంటివేం లేకుండా మీ చదువులకు భంగం కలగకుండా నేను చూసుకుంటా. ఓకేనా? ఈ ఇయర్లో ఈ కాలేజీలో ఇదే చివరి గొడవ అవ్వాలని అన్న చెప్పాడు.
సరే అలానే కానిద్దాం. ఏం తీస్తున్నావు? మా బాపు ఎప్పుడు నా జాగ్రత్త కోసం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఏంటి పెప్పర్ స్ప్రేనా? చూడరా. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మాల్తి, సెకండ్ సెమిస్టర్ సిఎస్సి ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ గలం. ఇంగ్లీష్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా, కానీ ఇంతవరకే. మిగతాది మెల్లగా నేర్చుకుంటా. ఇప్పుడు మనకి గదే ముఖ్యం కదా. ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ లైఫ్, రైట్? యాక్చువల్లీ నాకు లీడర్గా నిలబడేంత సీన్ లేదని నాకు తెలుసు, కానీ నా వెనుకున్న ధైర్యం చూసి నేను నిలబడ్డాను. అండ్ ఆ ధైర్యం ఎవరో మీకు కూడా తెలుసు. భద్ర. ఏం చూస్తున్నారా? పట్టుకోండి. భద్రాకి ఎవరైనా తప్పు చేస్తుంటే కోపం వస్తుంది. ఆ తప్పుని ఎవరు ఎదిరించకపోతే ఇంకా కోపం వస్తుంది. ఎదిరించిన వాళ్ళని ఎగతాళి చేస్తే ఇంకా ఇంకా కోపం వస్తుంది. అలా కోపం వచ్చే ఇప్పుడు భద్రకాళి అయింది. అవును, మా టీం పెట్టిన గ్రూప్లో మీలో ఎంతమంది ఉన్నారు? ఓ, ఓటింగ్ ఇక్కడే కనిపించేస్తుంది. అందరూ మీ మొబైల్ డేటా ఆన్లో పెట్టుకోండి. ఈరోజు స్టూడెంట్స్కి మొబైల్ అలో చేయాల్సిందిగా ఛాంబర్ని కోరుకుంటున్నా. ఓకే. ఆన్ మై మార్క్, 3, 2, 1. చెప్పు చెప్పు. ఇక్కడ చెప్తా. ఏం చెప్పమన్నా చెప్తా. నా పేరు ఫనీ. మా కరుణాకర్ ఫ్రెండ్ని నేను. నిజానికి స్టూడెంట్ని కాదు నేను. కరుణాకర్ వాళ్ళ నాన్న పార్టీ కార్యకర్తని. నిజానికి కరుణాకర్ యూత్ లీడర్ అవడం కోసం, కాలేజ్ లీడర్లా కంటిన్యూ అవడం కోసం మేము ఇక్కడ ఉన్నాం. అదే కాలేజ్ తన గ్రిప్లో ఉండడం కోసం మమ్మల్ని కాలేజ్లో పెట్టాడు. కాలేజ్లో స్టూడెంట్ లీడర్ అవ్వాలని నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని కరుణాకర్ అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అది ఈసారి వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అన్విత అన్నమ్మాయిని నేనే హారాస్ చేశాను. తాగిన మత్తులో కొంచెం ఓవర్గానే చేశాను. అది కరుణాకర్ బయటికి రాకుండా మేనేజ్ చేశాడు. ఎలక్షన్స్ టైంలో మిమ్మల్ని తప్పుతో పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళు. అయినా ఫనీ చేశాడు అన్నానికి ఆధారాలేవి? ఏది ఒకసారి అవి చూపించమని అడగండి. ఆన్ మై మార్క్, 3, 2, 1. అందరికీ నమస్కారం. నా పేరు అన్విత. నేను ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను. కాలేజ్లో ఉన్న టైంలో ఫనీ అని ఒక అతను నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి నా వెంటపడి తిరిగేవాడు. నేను ఒప్పుకోకపోయేసరికి లేడీస్ హాస్టల్లో ఉన్నా కూడా నా రూమ్కి వచ్చి
నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కొట్టి టార్చర్ చేశాడు. అలాంటి వాళ్ళని, అలాంటి సైకోలని తన అనుచరులుగా పెట్టుకున్న కరుణాకర్ ఎలాంటి వాడో మీరే ఆలోచించండి. ఇదంతా మోసం. వీళ్ళు వాడిని బెదిరించి భయపెట్టి చెప్పించారు. ఇలాంటి రౌడీజం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. పరేషాన్ కాకు, నేనెవ్వరిని చంపలేదు. కానీ నిన్ను చూస్తుంటే సచ్చినట్టే కనపడుతున్నావు. భయపడకండి. ఈ కాలేజ్లో ఇదే చివరిసారి కనపడే నెత్తుటి మరకలు. ఇవి కడిగే ముందు మీ అందరితో నేను కొంచెం మాట్లాడాలి. కాలేజ్ అంటే మనకి కేవలం చదువు నేర్పించే సిస్టమ్ మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్ని డెవలప్ చేసే లైఫ్ టైం గైడ్ కూడా. అలాంటి ఒక కాలేజ్లో మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? బ్యాచెస్, గ్రూప్స్, బాగా చదివే వాళ్ళు, బాగా చదవని వాళ్ళన్న పార్షాలిటీస్, కామెడీ మీమ్స్ షేర్ చేసుకోవడం, మూవీ ట్రోల్స్ చూసి నవ్వుకోవడం, ఫ్యాన్ వార్స్, మాస్ కాపీయింగ్. వీటిల్లో కొన్ని విషయాలు మనం సరదాగా చేస్తూ ఉంటాం, అందులో తప్పులేదు. కానీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మాత్రం పట్టించుకోవడమే మానేసాం. అవే ధైర్యంగా ఉండటం, మన హక్కులని నిలదీయటం. అరే, నీ కాలేజ్కి వచ్చి నువ్వు చదువుకుంటున్నావు. నీ చదువుకి ఇబ్బంది క్రియేట్ చేసే ఏ తప్పైనా సరే ఎదిరించే రైట్ నీకు ఉందా లేదా? చెప్పండి. మరెందుకు రాబాయ్ భయపడుతున్నారు? మనం జీవితంలో ఏదైనా వదులుకోవచ్చు, ఒక్క ధైర్యాన్ని తప్ప. అదొక్కటుంటే చాలు, మనకెన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంచుతుంది. ధైర్యంగా ఉందాం, తప్పు చేసిన వాళ్ళని గొంతెత్తి అడుగుదాం. అదే ఈ గలం. Raise your voice for your rights. Raise your voice. For your rights. Raise your voice. For your rights. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేద్దాం. అలా భద్ర కేవలం ఒక సాధారణ స్టూడెంట్గా వచ్చి చివరికి కాలేజ్ని తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి కరుణాకర్ కాలేజ్ మొహం కూడా చూడలేదు. కానీ భద్ర మనసులో హర్ష గురించి ఆలోచన అలాగే ఉంది. హర్ష ఎక్కడున్నాడో వెతుకుతూనే ఉంది. ఇలా ఈ చాప్టర్ పూర్తయింది.